నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారిక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? మీనరాశి వారికి ఈ డిసెంబర్ మాసము చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉన్నది. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా, రాహువు మీనములో ఉండినా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా గ్రహస్థితులన్నీ కూడా అనుకూలముగా ఉండేదాని వలన ఎవరికైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో లోపాలు ఉంటే అది మీరు చూపించుకొని త్వరితగతిన దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు ముందు మనం శుద్ధి అయి ఉంటే కదా గుడికి వెళితే పవిత్రత మనకు వస్తుంది. గుళ్ళో ఒక పుణ్యకార్యం జరుగుతుంది, ఒక యజ్ఞం జరుగుతుంది అన్నప్పుడు మనం స్నానం చేసి వెళితే కదా. మనం స్నానం చేయకుండా ఉండి అయ్యో గుళ్ళోకి పోలేకపోతున్నామే అంటే ఎలా? అలా రాశికి బాగా ఉన్నప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న మీకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఎవరి దగ్గరైనా సరే అడిగి తెలుసుకుంటే తప్పకుండా లోపాలుంటే సరిదిద్దుకోండి, మేలు జరిగి తీరుతుంది గాక. ఈ మాసం అనుకూలవంతమైనటువంటి వాతావరణం అంతా కనపడుతూ ఉన్నది వీళ్ళకు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. రెగ్యులర్గా ఇన్నాళ్ళు ఎలా జరిగిందో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనే జరుగుతాయి గాక. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవులను పొందుతారు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము లభించి తీరుతుంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి ఉపశమనం పొందుతారు. ఆదాయ మార్గాలు ఖచ్చితముగా పెంచుకుంటారు. అలాగే పాత రుణాలు తీర్చగలుగుతారు. శత్రువులు మీకు అణిగి మణిగి ఉంటారు. విలువైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు చూడండి అణిగిమణిగి ఉంటారు అంటే ఎందుకుంటారు అణిగిమణిగి? అంటే మీ యొక్క ప్రభావం అట్లా ఉంటుంది ఖచ్చితముగా. అందువల్ల అలా అణిగిమణిగి ఉండటం అనేది జరుగుతుంది గాక. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాల నిర్వహణలో బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది మీ మనస్సుకు చాలా తృప్తినిస్తుంది గాక. తప్పకుండా మిత్రులతో కీలక విషయాలు చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు, నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్థిరాస్తి విషయానికి సంబంధించినటువంటి వాటిని ఆ విషయాల్లో కొత్త ఒక మార్గం ఎంచుకొని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది గాక. అప్రయత్నముగా నూతన అవకాశాలు లభించి తీరుతాయి. మీరు ప్రయత్నిస్తే జరగలేదనడం ఒక వింత. మీరు ప్రయత్నించకుండానే అప్రమత్తముగా ఏదైనా చెయ్యాలి అని మనసులో అనుకుంటుండగానే ఇది చెయ్యండి అని మీకు భగవంతుడు మీ ముందు తెచ్చి పెడతాడని దాని అర్థం. చేసి తీరాల్సి వస్తుంది. అలాగే విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు విద్యార్థులు. అలాగే సోదర వర్గం నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. సోదరుని వర్గం నుంచి ఖచ్చితముగా ఊహించని విధముగా డబ్బు అనేటువంటిది వస్తుంది గాక. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటము వలన పాప ప్రక్షాళన అనేటువంటిది జరిగి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది అని దీని అర్థం. మీనరాశి వారికి ఈ మాసము చాలా అనుకూలముగా ఉన్నది.
దైవారాధన చెప్పండి. ఎలాంటి దైవాన్ని ఆరాధించాలి? అలాగే దిక్కులు, రంగుల విషయం. ఏ దైవాన్ని ఆరాధించాలి అని గనక మీరు అడిగితే శ్రీచక్రార్చన గాని, అమ్మవారిని ఆరాధించడము గాని చెయ్యండి మీనరాశి వాళ్ళు. మేలు జరుగుతుంది. ఎటువంటి దుస్తులు ధరిస్తే మేలు అని అనుకుంటే సిమెంట్ కలర్ దుస్తులు ధరించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు మీకు యోగవంతముగానే ఉంటాయి గాక. మీనరాశి వారికి కూడా చాలా బాగుంది మాసం అంతా కూడా. చాలా కూల్‌గా సాగిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. శ్రీచక్రాన్ని అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. సిమెంట్ కలర్ ఎక్కువ కలిసొస్తుంది. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఇక మేము పరిహారం చేసుకోవాలి, ఒకసారి జాతకాల్ని పరిశీలించుకోవాలి, గురువుగారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల మళ్ళీ మాస ఫలితాలతో, వచ్చే సంవత్సరం మాస ఫలితాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.